హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ ట్రెండ్స్. ఇవాళ బెండకాయ కర్రీ కొంచెం డిఫరెంట్ స్టైల్లో చేసుకుందాం. వచ్చేసేయండి, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇట్లా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసేసుకుందాము. ఆయిల్ కొంచెం వేడెక్కినాక సాయిపప్పు, ఆవాలు, జీలకర్ర. మీలో ఎంతమంది ఈ కూరని ఇలా చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ తాలింపు దినుసుల్ని ఆయిల్లో ఇట్లా యాడ్ చేసేసుకుందాము. అలాగే రెడీ చేసి పెట్టుకున్న ఎండుమిర్చిని కూడా ఇలా ఆయిల్లో వేసేసుకుని దోరగా వేగనివ్వాలండి. కూరగాయలను కూడా అప్పుడప్పుడు మనం డిఫరెంట్ స్టైల్లో కట్ చేసుకుంటూ ఉంటేనండి, మనం రెస్టారెంట్స్లో వీటిలో తిన్న టైప్లో మనకు కూడా ఆ ఫీల్ మనకు కూడా ఉండిపోతుంది అనమాట. ఇంట్లో వాళ్ళకు కూడా బోర్ కొట్టకుండా, విసుక్కోకుండా ఒక డిఫరెంట్ లుక్లో మనం కూర తయారు చేసి పెట్టినట్లు ఉంటుంది. చూసారా, ఇట్లా ఒక డైమండ్ షేప్లో అంటే అలా క్రాస్గా ఉండేటట్లు ఈ బెండకాయలని కట్ చేసుకున్నాను అనమాట. ఇవి బాగా నూనెలో మగ్గనిద్దామండి. ఎక్కువ ఫ్లేమ్ అయితే పెట్టొద్దు. నార్మల్ మీడియం కన్నా సిమ్లో కానీ పెట్టుకొని ఓపిక్గా ఇట్లా మగ్గనివ్వాలి. పైన కొంచెం సాల్ట్, మనకి టేస్ట్కి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకుందాము. ఇట్లా కరివేపాకును కూడా ఫ్రెష్గా ఉన్నదాన్ని పైనుంచి యాడ్ చేసేసుకుని దీనిలోకి స్పెషల్ పౌడర్ ఒకటి ఉంటుందండి. ఇది పుట్నాల పప్పు, అలాగే జీలకర్ర, మన రుచికి తగినంత కారం, ఎవరు టేస్ట్కి తగినంత కారం వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు. ఇట్లా బరగ్గా పట్టేసుకున్నాక ఒక 5-6 రెబ్బలు వెల్లుల్లిపాయలు కూడా యాడ్ చేసుకుని దాన్ని కూడా ఇట్లా పట్టేసుకుందామండి మిక్సీ. ఇప్పుడు పైనుంచి ఈ పౌడర్ని అలా జల్లేసేసుకొని మాడకుండా సిమ్లోనే పెట్టుకొని కొంచెం పచ్చివాసనలన్నీ పోయేదాకా వేపుకోవటమేనండి. మాడితే టేస్ట్ బాగోదండి, అలాగే కలర్ కూడా బాగోదు. కాబట్టి దగ్గరే ఉండి జాగ్రత్తగా ఇది ఇట్లా లైట్ కలర్ నుంచి కొంచెం బ్రౌన్ షేడ్లోకి వచ్చే వరకు, అంటే ఆ పచ్చివాసనలన్నీ పోయే వరకు ఇట్లా వేపుకుంటూ ఉండాలి. మీ అందరికి కూడా నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్కి సపోర్ట్ చేయండి.